అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెంలో రెండవ రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. సింగరేణిపై ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సింగరేణి గనుల వేలంపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. నైని కోల్ బ్లాక్ టెండర్ల వంటి వివాదాలు సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతీస్తుండడం నేపథ్యంలో కిషన్ రెడ్డి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సింగరేణి గనులను అక్రమంగా కాంగ్రెస్ వాళ్ల సొంత మనుషులకు కట్టబెట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్ర మంత్రి సింగరేణి బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. 2 రోజులుగా ఆయన అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ గేట్ టచ్ కాకండి సార్, నన్ను అక్కడ కొత్తగూడెం ఏరియా పద్మావతి భూగర్భ గనిని సందర్శించారు. కార్మికుల డ్రెస్ లో టోపీ పెట్టుకుని స్వయంగా గనిలోకి దిగి గనిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి మైనింగ్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్మికులతో సమావేశమయ్యారు. ఇక సింగరేణి బలోపేతానికి కేంద్రం సంపూర్ణ సహకారం ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకోవాలన్నారు. అండర్ గ్రౌండ్ గనులతో పాటు ఓపెన్ క్యాస్ట్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. సింగరేణిలో ఆధునిక టెక్నాలజీతో భద్రత ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సింగరేణి సంస్థ కార్మికుల సంస్థాని అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. PVK5 అండర్ గ్రౌండ్ కోల్ మైన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కోల్ మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్ మైన్. ఇంకా ఈ మైన్లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి, మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ కార్మికులతో కలిసి మాట్లాడడము, ఈ యొక్క అండర్ గ్రౌండ్ కోల్ మైన్లో ఉన్న సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మరి మైనింగ్ జరుగుతూ ఉంది, వీటన్నిటి పట్ల కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్ గ్రౌండ్ కోల్ మైన్ కానీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ శివ. ఏదైతే కొత్తగూడెంలో అయితే 2 రోజులుగా అయితే సింగరేణిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 2 రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ రోజు కూడా 2వ రోజు అయినటువంటి ఈ రోజు కొత్తగూడెంలోని పద్మావతి గనిని, భూగర్భ గనిని అయితే సందర్శించారు. అయితే అక్కడ కేంద్ర మంత్రికి అయితే గనికి వద్ద అయితే సింగరేణికి సంబంధించిన CMD కావచ్చు, CNMD కావచ్చు, కృష్ణ భాస్కర్, ఇటు సంస్థ డైరెక్టర్లు అయితే పెద్ద ఎత్తున అయితే ఘన స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఆయన కూడా కార్మికులతో సమానంగా అయితే డ్రెస్ తో ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించిన టోపీలు పెట్టుకుని అయితే స్వయంగా అయితే గనిలోకి దిగి గనిలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అడిగి తెలుసుకున్న
పరిస్థితి అయితే ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ఆయన మైన్ లోనే ఆయన స్వయంగా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. మహిళా కార్మికుల్ని అక్కడ ప్రత్యేకంగా కూడా మైన్ లో తిరిగి మైనింగ్ లో చేస్తున్నటువంటి మహిళలను కూడా ప్రత్యేకంగా అభినందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం గత కొంతకాలంగా అయితే సింగరేణి వేలాలపై అయితే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య అయితే పెద్ద ఎత్తున అయితే వార్ నడుస్తుంది. సైట్ విజన్ పేరుతో అయితే కార్మికులను ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మోసం చేస్తున్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అయితే విమర్శిస్తూ వస్తుంది. అయితే అంతేకాకుండా సింగరేణి గనులను అక్రమంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి సొంత మనుషులకే నూతన టెండర్లు కట్టబెట్టారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా అయితే ఆరోపిస్తూ వస్తుందనే చెప్పాలి. బట్టి విక్రమార్క మాత్రం తన బామ్మర్దికి కాపాడుకునే విధంగా అయితే టెండర్ల విషయంలో బామ్మర్దిని కాపాడుకునేందుకు అయితే చూస్తున్నారంటూ కూడా ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కూడా విమర్శించారు. అయితే డిప్యూటీ సీఎం మల్లు మాత్రం దీనిపై వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి. బొగ్గు బ్లాకులు టెండర్లు అయితే అవినీతి జరిగిందని వస్తున్నటువంటి ఆరోపణలు బట్టి విక్రమార్క అబద్ధమని కొట్టిపారేసిన పరిస్థితి. అవి కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే జరిగాయని సైట్ విజన్ తప్పనిసరి అని తెలిపారు. ఏదైతే బేస్ లేనటువంటి ప్రచారాలు తప్పుడు సమాచారం వల్ల సింగరేణికి ప్రతిష్ట దెబ్బతినే ఉద్దేశంతోనే టెండర్ రద్దు చేసి కొత్తవి పిలిచామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల అనుగుణంగానే ఈ యొక్క సింగరేణి కాంగ్రెస్ వ్యవహరించిన స్పష్టం చేసిన పరిస్థితి. ఆరోపణలను ఖండిస్తూ పారదర్శకంగా కోసమే టెండర్ రద్దు చేసి నిర్వీర్యం చేస్తున్నామంటూ కూడా తెలిపినట్లయితే దీనిపై కూడా సిబిఐ విచారణ కూడా తను సిద్ధమంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్నటువంటి వారిపై అయితే ఇటు ఈ రోజు ఏదైతే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయితే కిషన్ రెడ్డి పర్యటించి వచ్చిన నేపథ్యంలో సింగరేణి బలపేతానికి ఆయన దీనిపై కూడా స్పష్టం చేశారు. సింగరేణి సంబంధించినటువంటి ఈ యొక్క బొగ్గు బ్లాకుల విషయంలో అయితే పూర్తిగా కేంద్రం స్పష్టత ఇస్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఇటు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతిపెద్ద సమస్య అయినటువంటి సింగరేణి కాపాడుకునేందుకు కేంద్రం ముందుంటుందని, రాబో కాలంలో అండర్ గ్రౌండ్ లను ఇటు ఓసీ మైన్లను కూడా పెంచేందుకైతే ఆధునిక టెక్నాలజీతో పెంచేందుకైతే కేంద్రం ముందుకు సాగుతుందంటూ కూడా ఈ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కుమార్ రైట్, ఓకే, థ్యాంక్ యూ. లైట్ పెట్టుకోరా ఏమండి కేసీఎం ఈ గేట్ టచ్ కాకండి. సార్ నన్ను అక్కడ ఆపేయగలరు. మేనేజర్ గారు కూడా ఆగారు సార్, ఇద్దరం ఆగారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.